ఇంట్లో అత్తమామ మాత్రమే ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. అండ్ ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ముందుకు రావడం జరిగిందమ్మా ఈ 2 ఏళ్లలో ఈ పరిస్థితిని చూసి? అంటే సార్ అయినోళ్ళు ఎవరో మమ్మల్ని చూడలేదు సార్. చుట్టుపక్కల వాళ్ళే తలకొక 1000 రూపాయలు 500 ఇచ్చేవారు సార్. నెల నెల హాస్పిటల్కి రమ్మనేవారు సార్ డాక్టర్లు. తీసుకెళ్ళడానికి డబ్బులు లేకపోతే మా ఊళ్ళో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారండి, ఆయనే మాకు సహాయం చేశారండి, చేయూతని ఇచ్చారండి. ఈ ప్రోగ్రామ్కి కూడా ఆయనే తీసుకొచ్చారండి మమ్మల్ని. ఆయన ట్యాబ్లెట్లు కూడా వేయడానికి డబ్బులు లేకపోతే నొప్పుతో అలాగే బాధపడేవారు కానీ ఎవరు ఏమి పట్టించుకునేవారు కాదండి. ఈయన కన్నా తమ్ముళ్ళు ఉన్నా కానీ పట్టించుకునేవారు కాదండి. మా అమ్మగారు మా నాన్నగారు కూలి పనికి వెళ్తే ఆయన తెచ్చిన రూపాయలు పిల్లలు పాలు వచ్చేయండి అంతే, కానీ ఇంట్లో ఒక రోజు తింటే ఒక రోజు తినేవాళ్ళం కాదు. ఎంత వస్తుందమ్మా కూలి పనికి వెళ్తే అమ్మా నాన్న? రోజుకి 150 రూపాయలు వస్తుందండి అమ్మగారికి, నాన్నగారికి 150 వస్తుందండి. 4 ట్యాబ్లెట్లు 2 ట్యాబ్లెట్లు తెచ్చేసేవారు బిడ్డ. ఉన్న డబ్బులు పిల్లలకు పాలు తెచ్చేదండి. పని లేని రోజు ఎలా అమ్మా ఇంట్లో పరిస్థితి ఎలా? లేని రోజున అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తలకో 10 కేజీలు తలకొక 5 కేజీలు బియ్యం ఇచ్చేవారండి. వాటితో మా అమ్మగారు తీసుకొచ్చి వండి పెట్టేవారండి. కూర లేకపోయినా సరే గంజి నీళ్ళు వేసుకొని తిని అలాగే బతుకుదాం అనుకుంటారండి. చిన్న పిల్లలు చనిపోతాం, ఈ బతుకు మనకి ఎందుకు వద్దు అసలు అనుకుంటారండి. మా బాబు పాలు లేకపోతే మాకే లేకపోతే పిల్లలకి ఏం చూడగలేదు మనం అని అనుకుంటే చచ్చిపోదాం అనుకునే టైంకి మాకు 2 బాబులు ఉన్నారు, వాళ్ళ కోసమే నా బతకాలమని ఏదో కూలి పని చేసుకొని అనుకుంటారు. రెండిళ్ళు పన్నైనా చేసి మిమ్మల్ని పెంచుతాను, కానీ మీరు చచ్చిపోవాల్సిన పని మీకు లేదు. నా ఓపుకున్నంతకి చేస్తాను, అంతా మీరు బాధపడితే ఊళ్ళో వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినా తెస్తానమ్మా. ఇంటింటికి వెళ్ళి మీ ఆయన్ని మిమ్మల్ని నేను పోషిస్తానని చెప్పానండి. ఇందులో డాక్టర్ గారు మాకు దేవుడై వచ్చారండి. ఆయన మా ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మంచోళ్ళండి, సాయం చేశారు అందరూ. డాక్టర్ గారు నేను దేవుడిని కాదని మిమ్మల్ని మాకు చూపించారు. అలాగే నేను తిన్న రోజు తినని రోజు కూడా అలాగే బతికామండి మేము. ఈరోజు నాకు కడుపు నిండా ఉంది. ఈ సంవత్సరం నుంచి తిన్నానో లేదో నాకు తెలియదు కానండి, ఈరోజు మట్టుగా నా కడుపు నిండిపోయిందండి. మిమ్మల్ని చూడగానే మీ ప్రోగ్రాం చూడగానే ఇప్పుడు నా కడుపు నిండిపోయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి వద్దు, 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 వద్దు. అమ్మో. ప్లీజ్. వద్దు, 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 వద్దు. అమ్మో. వద్దు, 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 వద్దు. అమ్మో. వద్దు, వద్దు, వద్దు. భీమారావు గారు, అమ్మో. భీమారావు గారు. ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,